ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ మేనేజర్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్స్ అని కూడా వీడియోలో మీరు చూశారు, ఇంతకుముందు వీడియోలో, లేకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు వాటికి అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వీడియో అంతా చూడండి. దాని తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలో. సో దాని తర్వాత నెసరీ డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. అప్లై చేయడానికి 7th August 26 లాస్ట్ డేట్. మీరు అప్లై చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమిటంటే ఫోటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 4.5 cm by 3.5 cm ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఇది డైమెన్షన్ ఏంటంటే 200 by 230 పిక్సెల్స్. ఆ ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. 20 KB కంటే తక్కువ, 50 KB తర్వాత ఉండకూడదు. ఒకవేళ అది ఉంటే మాత్రం రీసైజ్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా మీకు అవైలబుల్ ఉంటాయి సైట్స్ రీసైజ్ చేసుకోవడానికి. దాని నుంచి మీరు రీసెట్ చేసుకోండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ సైన్ చేయండి. అది JPG ఫార్మాట్లో ఉండాలి. 140 by 60 పిక్సెల్స్. తర్వాత సైజ్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ JPG ఆర్ JPG ఫార్మాట్లో. సో డైమెన్షన్స్ 240 by 240 పిక్సెల్స్ ఉండాలి. అయితే 20 KB 50 KB మధ్యలో ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్ చూడండి 12th పేజీలో కనిపిస్తుంది. అది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ మీద మీరు మీ చేతితో మీరే రాయాలి. రాసి స్కాన్ చేయాలి. అది 800 by 400 పిక్సెల్స్ వరకు ఉండొచ్చు. అంటే 10 cm విడ్త్, 5 cm హైట్ ఉండేలాగా చూసుకోండి. దాని ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB 100 KB మధ్యలో ఉండాలి. అదే దాంతోపాటుగా మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోండి. మీ బ్యాంక్ కాకపోతే మీ పేరెంట్స్ బ్యాంక్ ఎవరిదైనా కానీ బ్యాంక్ డీటెయిల్స్, మీ అకౌంట్ నెంబరు, బ్రాంచ్ నేము, IFSC కోడ్ దగ్గర పెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే, లేకపోతే ఏ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే రేస్ ఇన్స్టిట్యూట్ మీకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. దీనికోసం మా టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్ని మీరు ఈ కోడ్ని స్కాన్ చేసినా సరే మీరు ఛానల్ మీకు కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ రేస్ ఫర్ జాబు, యూట్యూబ్ రేస్ ఫర్ జాబు, ఫేస్బుక్ రేస్ ఫర్ బ్యాంక్ SSC ఎగ్జామ్స్, వీటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్స్, అదర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అది మీకు ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. అండ్ ఇంకా దీనికోసం రేస్ ఇన్స్టిట్యూట్లో మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో స్టార్ట్ అవుతుంది మండే నాడు. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తర్వాత ఆన్లైన్ బ్యాచ్ వచ్చేసి లైవ్ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి 3rd August మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా DCCB నోటిఫికేషన్ కోసమే లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 3rd August స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా, ఆన్లైన్ టెస్ట్ కూడా DCCB మీకు అవైలబుల్ ఉన్నాయి. దీనికోసం రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో డీటెయిల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుంటే మాత్రం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ బుక్స్ ఈ ఎగ్జామ్స్ కోసం. బ్యాంకింగ్ కావచ్చు, SSC కావచ్చు, రైల్వే కావచ్చు, ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎక్స్క్లూజివ్ బుక్స్ మీకు ప్రింటెడ్ బుక్స్ ఇస్తారు. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక ఎట్లా అప్లై చేయాలో మనం ఒకసారి చూసుకుంటే appcab.apcob.bank.in సైట్కి వెళ్ళండి. కెరియర్స్ అని పైన ఉంటుంది, అది క్లిక్ చేసి కెరియర్స్కి వస్తారు. వారు డైరెక్ట్ కెరియర్స్ అన్నా సరే ఈ పేజ్కి ఓపెన్ అవుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు అప్లై చేసుకుంటారు, ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, తర్వాత ప్రకాశం, నెల్లూరు, కడప, వీటన్నిటి కూడా మీకు ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, పక్కన అప్లై లింక్ ఉంది. మీరు ఏది కావాలో దానికి తగ్గట్టుగా మీరు చేయండి. లేదు అంటే మీరు యూ కెన్ గో టు IBPS.in సైట్కైనా వెళ్ళండి. IBPS.in సైట్కి వెళ్తే మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది DCCB అని. మీరు దీన్నైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు అప్లై చేయడానికి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు చూడండి 24th నుంచి మీకు 7th August వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో మీరు ఆ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ కూడా ఉండాల్సి వస్తుంది. తర్వాత మీరు ఫీజు కూడా ఇదే డేట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. తర్వాత మీరు రైట్ సైడ్ వస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి లాగిన్ మళ్ళీ అవ్వడానికి ఇది క్లిక్ చేయాల్సి వస్తుంది. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ మీరు అప్లై చేస్తారు ఇక్కడ ఉంటాయి చూడండి. విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, కడప, ఓకే, చిత్తూరు, ప్రకాశం, ఈ జిల్లాలో మీకు రిక్రూట్ చేయబోతున్నారు. దీన్ని మీరు చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఏ జిల్లాలకు మీరు అప్లై చేస్తున్నారు. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. ఇది నేను మీకు చెప్పడం కోసం నేను ఒక ఫేక్
డీటెయిల్స్ పెట్టి మీకు అప్లై చేస్తున్నాను. మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకుండే స్టెప్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం, మన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాం, తర్వాత అన్ని ఎంటర్ చేసిన డీటెయిల్స్తో మరి మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. దాని తర్వాత అప్లోడ్ చేయాల్సినటువంటి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్కాన్ చేసుకున్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, ఫైనల్గా పేమెంట్ చేయాలి. ఇది ప్రాసెస్ మొత్తం అప్లికేషన్లో. ముందు మనం ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన నేమ్, ఫస్ట్ నేమ్, దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం, మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్, దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం, లాస్ట్ నేమ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. మీకు ఇక్కడ అపీర్ అవుతూ ఉంటుంది మీరు టైప్ చేస్తుంటే. ముందే పెట్టుకోండి, మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీకు ఉందో అదే విధంగా మీ నేమ్ ఉండాలి. ఇక్కడ నేను ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకే, నేమ్ వరకే కరెక్ట్ ఉంటుంది, మిగిలిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ మళ్ళీ మీరు టైప్ చేస్తున్నాను, దాని తర్వాత మిడిల్ నేమ్ ఏం పెట్టట్లేదు నేను, లాస్ట్ నేమ్లో మాత్రం జిఎస్ అని టైప్ చేశాను, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి జిఎస్. సో ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చింది. మీకు మిడిల్ నేమ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంకట కేశవరావు, కేశవరావు మీ ఫస్ట్ నేమ్, వెంకట మిడిల్ నేమ్, లేకపోతే వెంకట ఫస్ట్ నేమ్ అని పెట్టండి, కేశవరావు మిడిల్ నేమ్ అని పెట్టండి, తర్వాత మీ ఇనిషియల్ ఏదైతే పెట్టండి. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇది వెరీ ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి, మళ్ళీ పొరపాటు లేకుండా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీరు దీన్ని మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ఒరిజినల్ది మళ్ళీ దీన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా ఉండదు కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేయండి. నా మొబైల్ నెంబర్ అనేది ఆఫీస్ నెంబర్ ఒకటి, నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో ఆఫీస్ నెంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేయండి మీ మొబైల్ నెంబర్ని. తర్వాత మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. వీటికే మీకు అన్ని మెసేజెస్ వస్తాయి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. దాంతోపాటు ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఈమెయిల్ ఐడి కూడా నేను రేస్ ఇన్స్టిట్యూట్ది అఫీషియల్ మొబైల్ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ ముందు ఏదైతే ఉందో రేస్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ డొమైన్ నేమ్ మాత్రం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా, raceinstitute@gmail.com అని. మొత్తం ఇప్పుడు డొమైన్ నేమ్తో సహా ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసేసేయండి, raceinstitute@gmail.com అని. దాని తర్వాత సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, సెక్యూరిటీ కోడ్ మీరు ఎంటర్ చేయండి. ప్రతిసారి సెక్యూరిటీ కోడ్ చూసుకోండి, ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా చూడండి. ఇది అయిపోయింది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, మీకు ఈసారి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మారదు. రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, మీ పేరు కానీ తర్వాత ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మళ్ళీ ఎప్పుడూ మారదు. కాబట్టి కన్ఫర్మ్ కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత ఇప్పుడు మనకు సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఫోటో సిగ్నేచరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న దాన్ని మనం కూడా అప్లోడ్ చేయాలి. సో ముందు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాం, ముందు దీన్ని వెరిఫై కూడా చేసుకోండి, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తాం, సెండ్ ఓటీపీ అంటాం. అయితే సెండ్ ఓటీపీ కంటే ముందు మీరు ఈ సెక్యూరిటీ కోడ్ని మీరు ఎంటర్ చేసిన తర్వాతనే సెండ్ ఓటీపీ నొక్కితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకోండి. ఇక్కడ నేను ఈ ముందే సెండ్ ఓటీపీ అనగానే ఇక్కడ వస్తుంది చూడండి, ప్లీజ్ ఎంటర్ ద క్యాప్చా కోడ్ అని. ఈ సెక్యూరిటీ కోడ్ ముందు ఎంటర్ చేసిన తర్వాతనే మనం అది ఓటీపీ సెండ్ ఓటీపీ అనాలి. కేస్ సెన్సిటివ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఓటీపీ మొబైల్కి వస్తుంది, అది చెక్ చేసుకుని అందులో మనం ఎంటర్ చేయాలి. నేను వెరిఫై చేశాను, వెరిఫై అయిపోతే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు తర్వాత ఈమెయిల్ ఐడి, మనం ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ మళ్ళొకసారి క్యాప్చా కోడ్ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మనం సెండ్ ఓటీపీ అన్నా మనకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. నేను ఎంటర్ చేశాను, ఇప్పుడు వెరిఫై ఓటీపీ అని ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి రెండు కూడా వెరిఫై అయిపోయినాయి. తర్వాత నేను ఏం చేయాలంటే నా ఫోటోగ్రాఫ్, ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న ఫోటోగ్రాఫ్ని, ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేయడంతో పాటు ఇక్కడ లైవ్లో కూడా ఫోటోగ్రాఫ్ని మనం క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. సో ముందు ఫోటోగ్రాఫ్ని మనం స్కాన్ చేద్దాం. సో ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి ఇక్కడ వస్తుంది, కరెక్ట్గా చెక్ చేసుకోండి. చేసిన తర్వాత క్యాప్చర్ ఫోటో, మీ ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మీరు లైవ్ ఫోటో మొబైల్లో కావాలనుకుంటే మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ కోడ్ని స్కాన్ చేయండి, మీరు మొబైల్ నుంచి కూడా ఫోటోని మీరు స్కాన్ చేసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ విత్ కెమెరాతోని వాడుతుంటే మాత్రం వెబ్ క్యామ్తోని ఇది మీరు ప్రెస్ చేయండి. అలో చేస్తున్నాను, క్లియర్గా ఉండాలి. స్కాన్ చేస్తాను. దీని తర్వాత అయిపోయింది కాబట్టి నేను కన్ఫర్మ్ చేస్తానండి. ఇక్కడ నెక్స్ట్ మీరు స్కాన్ చేసి పెట్టుకున్న సిగ్నేచర్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసాం, అప్లోడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 1 or more ఎర్రర్స్ ఫౌండ్ అని వస్తుంది. ఏంటి నేను చేసిన పొరపాటు అంటే నేను కన్ఫర్మ్ చేయలేదు, ఇక్కడ ఇంక కన్ఫర్మ్ చేయలేదు, నేను కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ కొడతాను. నెక్స్ట్ కొడితే ఎస్ నాదంతా కూడా కన్ఫర్మ్ అయిపోయింది, నెక్స్ట్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తూ నెక్స్ట్ పేజ్లో మనం డీటెయిల్స్ ఇవ్వాలి. మన డీటెయిల్స్ అని కూడా ముందు పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేస్తున్నారు ఓపెన్ మార్కెట్లో, స్టాఫ్ అసిస్టెంట్స్ ఓపెన్ మార్కెట్లో చేస్తున్నారు. స్టాఫ్ అసిస్టెంట్కి ఇన్ సర్వీసులు పిఎస్సిఎస్లో ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీస్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఆ ఇన్ సర్వీస్ ఒకటి ప్రెస్ చేయాలి. మీరు ఫ్రెష్గా మాత్రం ఉంటే మాత్రం ఓపెన్ మార్కెట్ చేసిన తర్వాత మీరు స్టాఫ్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ మేనేజర్ దానికి తగ్గట్టుగా మీరు ప్రెస్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కేటగిరీకి మీరు ఉన్నారు, మీ కేటగిరీ ఏదో మీరు ఇందులో పెట్టండి. ఎస్సీఆ, ఎస్టీఆ, లేకపోతే కేటగిరీ G1 గ్రూప్ 1లో ఎందులో ఉన్నారు, SC 1లోనా, 2లోనా, 3లోనా, STఆ, BCA, BCDఆ, లేకపోతే BCEఆ, EWS, OCఆ. నేను ఇక్కడ OC అని పెడుతున్నాను. ఓకే, దాన్ని క్లిక్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. OC అని పెడితే మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ మార్చడానికి లేదు, ఇంకొకసారి మార్చుకోవడానికి కేటగిరీ లేదు కాబట్టి ముందే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి అని అడుగుతుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు ఇక్కడ పెట్టండి. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, నో చేంజ్ ఇన్ కేటగిరీ అని చెప్పి పర్మిట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ముందు జాగ్రత్తగా పెట్టండి. ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీకి మీరు పెట్టండి. మీరు ఏ కేటగిరీ సహజంగానే ఆ కేటగిరీకి అప్లై చేస్తారు. మీరు పెట్టిన తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్, మీరు ఏమైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నారా, డిజబిలిటీ ఉందా, మీకు 40% కంటే ఎక్కువ ఉందా అనేది ఉంటే ఎస్ అని పెట్టండి. మీరు ఎస్ అని పెడితే మాత్రం డీటెయిల్స్ అన్ని పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎవరికైతే ఆ రిక్వైర్డ్ 40% కంటే అబోవ్ ఉందో వాళ్ళు ఎస్ అని పెట్టిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నో అని పెడితే మాత్రం ఏమి కూడా ఓపెన్ కావాలి. ఇక్కడ ఓపెన్ అయ్యేది ఎస్ అని పెట్టినప్పుడు మాత్రం ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెలబ్రల్ పాలసీ అని, లేకపోతే ఒకవేళ అవును అయితే ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆ కేటగిరీ వాళ్ళు దాన్ని ఫిల్ చేయండి మొత్తం. ఇక్కడ మనకి ఎటువంటిది ఇంకా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, నో అని పెట్టిన వాళ్ళకి. దాని తర్వాత ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అంటారు, ఇది కూడా మనకు నోనే. ఓకే, ఈ సెక్షన్ 2 కింద ఏమైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు అంటే మాత్రం మళ్ళీ ఇవన్నీ ఓపెన్ అవ్వవు ఎక్కడ కూడా. సో ఎస్ అని పెడితే మాత్రం ఇవి ఓపెన్ అవుతాయి, దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా నో అని పెట్టాం. తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి, ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్. ఒకవేళ ఎవరైతే డిజబిలిటీ కింద ఉండి స్క్రైబ్ అంటే మీకు బదులుగా ఇంకొకరు రాస్తారో, మీరు పక్కనే ఉంటారు, మీతో పాటుగా మీరు చెప్తుంటే వాళ్ళు రాస్తారు ఆ స్క్రైబ్, వాళ్ళు రాసే దానికి ఆ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ స్క్రైబ్ అవసరం ఉంటుంది అనే దానికి చెప్పాలి. మీరు ఇక్కడ ఇది మనకి ఎట్లా ఓపెన్గా మనం అక్కడ నో పెట్టాం కాబట్టి. దాని తర్వాత మీ ఇన్కమ్ ఏమైనా లెస్ దాన్ ఇన్కమ్ క్వాలిఫైయింగ్ ఫర్ క్రీమీ లేయర్ ఇన్కమ్ రిక్వైర్డ్ దానికంటే తక్కువ ఉందా అని అడుగుతున్నాడు. అది నేను ఓసీ అని పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ కాదు, బీసీ అని పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ క్రీమీ లేయర్ కింద ఉంటే మాత్రం, నాన్ క్రీమీ లేయర్ అయితే మాత్రం అది పెట్టండి. క్రీమీ లేయర్ కిందకి మీరు వస్తే అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే ఆ రిజర్వ్ పర్టికులర్ దానికంటే 8 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, 8 lakhs కంటే తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు, అది పెట్టండి మీరు. తర్వాత రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, ఏ రిలీజియన్ మీరు ఆ రిలీజియన్ ఇక్కడ పెట్టండి. తర్వాత మీరు ఏమైనా రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారా, అవునైతే ఎస్ పెట్టండి, కాదు అంటే నో పెట్టండి. తర్వాత మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అవునైతే మాత్రం మీ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ పీరియడ్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ అయితే మాత్రం మీ సర్వీస్లో ఉన్న పీరియడ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ ఎప్పుడు జాయిన్ అయ్యారు దాంట్లో ఉన్న తర్వాత హ్యావ్ యూ జాయిన్డ్ యాజ్ గవర్నమెంట్ జాబ్ ఇన్ ద సివిల్ సైడ్ ఆఫ్టర్ అవైలింగ్ ద బెనిఫిట్స్ గివెన్ టు అన్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్లో ఏంటంటే వేరే జాబ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా జాయిన్ అయ్యారా అని అడుగుతూ ఉన్నాడు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరు ఏ లోకల్కి అయితే డిస్టిక్కి అయితే మీరు అప్లై చేస్తున్నారు ఉమ్మడి జిల్లాకి, దానికి మీరు చెందిన వారైనా, ఆ లోకల్ క్యాండిడేట్ అయినా అని అడుగుతుంది. మీరు అవును అయితే ఎస్ అని పెట్టండి, కాదు అయితే నో పెట్టండి. కాదు పెట్టడానికి ఉండదు, ఆ లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో మీరు ఆర్ యు అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ బీన్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ ఎనీ డీసీసీబీస్, మీరు ఇది ఎవరంటే ఎవరికి వస్తుంది అంటే ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, కంటిన్యూస్గా అంటే ఓపెన్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇన్ సర్వీస్కి అప్లై చేసే వాళ్ళ కోసం ఇది. మీరు అందులో ఉంటే సర్వీసు అదేదో ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పెట్టండి. ఎన్నాళ్ళు పనిచేశారు అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ కన్సెంట్ ఆధార్ వెరిఫికేషన్ కన్సెంట్ మీరు ఇవ్వాల్సి వస్తుందంటే అది ఆల్రెడీ అందులో పెట్టి ఉంటుంది. మీరు ఆధార్ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఆటోమేటిక్ మీకు ఓటీపీ వస్తుంది, దానికి వాళ్ళకి కన్సెంట్ ఇవ్వాలి, ఎస్ అని చెప్పండి. ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇది ఆప్షన్. మీరు ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో అది కంపల్సరీ, స్టార్ మార్క్ ఎక్కడైతే లేదో అది కంపల్సరీ కాదు. స్టార్ మార్క్ ఉన్న చోటల్లా మీరు
కంపల్సరీగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి. ఇక్కడ నేనేమి ఇవ్వట్లేదు చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాదు, కంపల్సరీ కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. తర్వాత నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ నేషనాలిటీ ఇచ్చాను. తర్వాత మీరు ఏ సెంటర్ అప్లై చేస్తున్నారు, మీరు సెంటర్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఎగ్జామినేషన్ నేను ప్రకాశం జిల్లా అని చేశాను కాబట్టి నాకు ఒంగోలు అని వచ్చింది. సో కాబట్టి ఒంగోలు ఒకటే సెంటర్. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఏదైనా ఉందా అంటే ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ లేదు. ఇక్కడ ఒకటే, నేను ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లాకు అప్లై చేస్తున్నాను కాబట్టి ఒంగోలు ఒకటే. మీరు ఏ జిల్లాకు చేస్తే ఆ జిల్లాలో ఉన్న సెంటర్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇవన్నీ కూడా నేను ఫేక్ ఇస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా 10th క్లాస్లో ఎట్లా ఉంటే అట్లా ఇచ్చుకుంటారండి. సో నేను మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను. అది అంటే నేను ఇచ్చిన దాన్ని మళ్ళీ చూడండి. Please note that when you change the year of birth, the relevant years you have provided in qualification and education details will have to be revalidated and saved again. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ పొరపాటుని ఇచ్చారు, కానీ ఫైనల్ చేయడానికి ముందు మళ్ళీ కరెక్షన్ చేసేటప్పుడు చేంజ్ చేసుకుంటే దీంతో పాటుగా రిలవెంట్ ఎడ్యుకేషన్లో కూడా మారుతుంది. అంటే 20 ఏళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, కానీ 18 ఏళ్ళకి అయ్యే అవకాశం ఉండదు కదా, అందుకని దీనికి తగ్గట్టుగా అది కూడా చూసుకోండి అని చెప్తుంది. సో ఈ డేట్ ప్రకారంగా 22 సంవత్సరాల 5 నెలల 1 రోజు నా వయసు ఇందులో దీని ప్రకారం పెట్టాం. తర్వాత నేను పర్సన్ డీటెయిల్స్, జెండర్ ఏంటి, మీ జెండర్ మెన్షన్ చేయండి. మీకు ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ మీరు కవల సోదరుడు కానీ సోదరి కానీ ఉన్నారా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. మీరు ఎస్ అని పెడితే వాళ్ళ పేరు వాళ్ళు ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నో ఓకే, ఒకవేళ ఉంటే మాత్రం ఎస్, వాళ్ళు మేలా ఫీమేలా ఏంటి, వాళ్ళ పేరు ఏంటి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ పెట్టండి, మీరు మ్యారీడా అన్మ్యారీడా. నేను డీటెయిల్స్ ఇవ్వట్లేదు కాబట్టి అన్మ్యారీడ్ అని పెడుతున్నాను. మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ రాసేయండి. ఓకే, ఎగ్జాక్ట్గా 10th క్లాస్లో ఎట్లా ఉంటే అట్లా రాసుకుంటారండి. మదర్ నేమ్ ఇక్కడ, పెళ్ళైన వాళ్ళు స్పౌస్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇవ్వండి. ఇక్కడ నేను రేస్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీరు కరెక్ట్గా ఇవ్వండి. కరస్పాండెన్స్ మీకు ఎక్కడికి రావాలి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకుంటారండి. నేను ఇక్కడ ఇస్తున్నాను ఒక బ్రాంచ్, 4 బ్రాంచ్లు రేస్కి 4 బ్రాంచ్లు ఉన్నాయి, అందులో కేపీహెచ్పి బ్రాంచ్ నేను ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్ ఎందుకు వస్తుంది, మీ డిస్టిక్ కూడా పెట్టాలి. స్టేట్, పిన్ కోడ్ మెన్షన్ చేయండి. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కరస్పాండెన్స్ అడ్రస్ లాగానే పర్మనెంట్ అడ్రస్ ఉంటే జస్ట్ ఎస్ అని కొట్టండి, అప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందులోకి వచ్చేస్తుంది. లేదు అంటే నో అని చెప్పండి. నేను ఊరికి ఏం పెడుతున్నానంటే పర్మనెంట్ అడ్రస్ నెల్లూరు అడ్రస్ ఇచ్చాను కాబట్టి నేను ఒక ఫేక్ది అట్లా పెట్టేస్తాను. ప్రకాశం జిల్లా ఇచ్చాను కాబట్టి నేను మెయిన్ రోడ్ ఒంగోలు అని పెట్టాను. డిస్ట్రిక్ట్ ప్రకాశం, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 523001 ఒంగోలు పిన్ కోడ్ మెన్షన్ చేశాను. తర్వాత మీరు జిఎస్టీ పే చేస్తారు, మీరు ఫీజు పే చేసినప్పుడు ఆ ఫీజు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్ అడ్రస్ వేరువేరుగా ఉంటే ఏ అడ్రస్ ఉన్న స్టేట్కి వెళ్ళాలి, వేరు స్టేట్ అనుకోండి, ఏ అడ్రస్ ఉన్న స్టేట్కి వెళ్ళాలి ఇక్కడ మెన్షన్ చేయండి. నేను ఓకే, పర్మనెంట్ అడ్రస్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను పర్మనెంట్ అడ్రస్ కాబట్టి నేను పే చేసే జిఎస్టీ దానికి వెళ్తుంది. ఒకవేళ తెలంగాణ అని ఇచ్చారు కరస్పాండెన్స్, తెలంగాణ స్టేట్కి వెళ్తుంది. అది మీ చాయిస్, మీరు ఎక్కడికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారో అక్కడ ఇవ్వండి. దాని తర్వాత అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి, మీదేదో అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబరు నేను ఇక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ రైట్ ఇవ్వట్లేదు. తర్వాత బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇచ్చేది. తర్వాత బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్, నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే. టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటో ఇవ్వండి ఇక్కడ, సేవింగ్సా కరెంట్ అకౌంట్. ఐఎఫ్ఎస్సి కోడ్ 11 డిజిట్స్ ఉండాలి, చూడండి జాగ్రత్తగా. ఇట్లా 11 డిజిట్స్ ఉన్నది మీరు ఇక్కడ ఇచ్చుకుంటారండి. తర్వాత అప్లికేషన్ ఫీజు మనం కట్టాల్సింది 826 రూపీస్. నేను ఓసీ అని పెట్టాను కాబట్టి అందరూ కాదు, అది మీరు ఏ కేటగిరీ అయితే దానికి తగ్గట్టుగా మీరు పెట్టాలి.
తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటే మనం అంతా మెన్షన్ చేసామా, ఎక్కడైనా మిస్ చేసామా ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇది చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎస్, 1 or more ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్. నేను ఇక్కడ ఏది ఇన్ఫర్మేషన్ సరిగా పెట్టలేదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ నేను పెట్టలేదు. ఓకే, ఎస్. సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ టు లేదు, ఇక్కడ ఎట్లాగా ఇది కూడా లేదు. ఆర్ యూ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి అడిగిండు, అక్కడ మనకు ఉన్నది అది మనం తప్పనిసరిగా పెట్టాలి. అంటే ఇది నేను మిస్ చేసింది, మనం ఎక్కడ మిస్ చేసాం ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంది, ఒక ఎర్రరా 2 ఎర్రర్స్ ఎక్కడ ఉంది. ఇక్కడ నేను అది మెన్షన్ చేసాను, ఇప్పుడు మరోసారి చెక్ చేస్తాను. మళ్ళీ 1 or more ఎర్రర్ ఉంది, ఎక్కడ నేను పొరపాటు చేశాను ఒకసారి చూద్దాం. ఎస్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇయర్ అనేది పెట్టాలి. ఎస్, అది నేను ఎప్పుడు కంప్లీట్ చేశాను అనేది ఇయర్ ఇక్కడ పెట్టు రావాలి, అది మిస్ అయింది. ఇప్పుడు వ్యాలిడేట్ చేశాను, వెరిఫైడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పెట్టాను కాబట్టి వెరిఫైడ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఏంటి, మీరు దీన్ని సేవ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళండి. ఇక నెక్స్ట్ పేజ్లో మన డీటెయిల్స్ ఇంకేంటి అంటే మన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, మీరు ఏం చేశారు, డిగ్రీ చేశారా, ఏం చేశారు, డిగ్రీ చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇంజనీరింగా, మేనేజ్మెంటా, లేకపోతే అగ్రికల్చరా, సైన్సా, కామర్సా సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కంప్లీట్ చేశారు మీరు, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారో చాలా, ఇది వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఎప్పుడు చేశారో మీరు క్లియర్గా ఇది సెలెక్ట్ చేసుకోండి. మీ సర్టిఫికేట్ మీద మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారో ఉంటుంది, మీ కాన్వకేషన్ మీద కానీ, లేకపోతే మీది కాన్వకేషన్ మీద ఉండొచ్చు, లేకపోతే మీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ మీద కూడా ఉండొచ్చు, మెమోలో కానీ దాంట్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఎంత పర్సెంట్ వచ్చాయి, ఆ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, పాసా, ఇది మెన్షన్ చేయండి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా, అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, డూ యూ హ్యావ్ ప్రొఫెషన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, తెలుగు మీకు లాంగ్వేజ్లో ప్రొఫెషన్సీ ఉందా, ఎస్, ఉండాలి తప్పనిసరిగా, ఎస్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందా, ఎస్, లేకపోతే నో అని పెట్టండి. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉందా, ఎస్. ఇదన్నీ అవసరం అండి, మీరు నో ఉన్నా సరే ఎస్ అనే పెట్టాలి, నేర్చుకోవాల్సిందే. ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మీరు అందులో మెన్షన్ చేయండి. ఓపెన్ కేటగిరీ, ఐ మీన్ ఓపెన్ మార్కెట్ ద్వారా అప్లై చేసే వాళ్ళు కాకుండా ఇన్ సర్వీస్ వాళ్ళు చేసిన వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయండి టోటల్ ఎక్స్పీరియన్స్ ఏంటో. తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో, ఇప్పుడు ఇంగ్లీష్ అని పెట్టాం, ఆల్రెడీ వచ్చని పెట్టాం కాబట్టి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఉండాల్సిందే. తర్వాత మీకు తెలుగు వస్తుంది, తెలుగు రీడింగ్ వచ్చు, రైటింగ్ వచ్చు, స్పీకింగ్ వచ్చు మీకు. తర్వాత మీకు హిందీ వచ్చు, లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్ వచ్చు, అది మీకు ఏమేమి వస్తుందో అది మెన్షన్ చేసుకుని వెళ్ళిపోండి, అక్కడ మీకు వచ్చిన ప్రకారం పెట్టండి. మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం మన డీటెయిల్స్. ఎస్, మనం అన్ని పెట్టేసాం కాబట్టి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. దీని తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తున్నాం. ఇక్కడ ఒకసారి మన ప్రివ్యూ వస్తుంది చూడండి, మనం మెన్షన్ చేసిందంతా కూడా ప్రివ్యూ కనిపిస్తుంది. అంత జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా మొత్తం చెక్ చేసుకోండి. ఏమైనా తేడా ఉంటే మాత్రం మళ్ళీ వెనకాలకి వెళ్ళి కరెక్ట్ చేసుకుని, ఇప్పుడే వెనకాలకి వెళ్ళి కరెక్ట్ చేసుకుని రండి. ఇదంతా చేసుకుంటూ వచ్చాం మనం, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం, కరెక్ట్ మనం ఇచ్చినంత కరెక్ట్గానే ఉంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రాబ్లం లేదు. ఫైనల్గా మనం డిక్లేర్ చేస్తున్నాం, ఐ హ్యావ్ డిక్లేర్ దట్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఆర్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్ అని చెప్పి మనం ఇస్తాం. సిగ్నేచర్ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. కరెక్షన్ ఏదైనా ఉంది అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళుకొని చేసుకుంటారండి. నా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అడుగుతుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ పర్మిటెడ్. ఒకసారి కంప్లీట్ చేయండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే మాత్రం మళ్ళీ మీరు కరెక్షన్ చేయడానికి ఉండదు. లేదు అనుకుంటే మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ రేపో ఎప్పుడో తర్వాత అయినా సరే మీరు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఓకే అని నొక్కాను, మళ్ళీ అడుగుతుంది, ఎందుకంటే కరెక్షన్కి మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి. ఎస్, ఆర్ యు షూర్ టు కంటిన్యూ, ఎస్ అన్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డాక్యుమెంట్స్ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తున్నా. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మనం ఆల్రెడీ రాసి పెట్టుకుని స్కాన్ చేసిన దాన్ని ఇక్కడ దీన్ని అప్లోడ్ చేసేసాను, అది కూడా ఓకే. ఈ రెండు పెట్టేశాను నేను. దాని తర్వాత సెక్యూరిటీ కోడ్, క్యాప్చా కోడ్ అంటాం. ఇది కేస్ సెన్సిటివ్, జాగ్రత్త చూసుకోండి, క్యాపిటల్ స్మాలా జాగ్రత్త చూసుకోండి. అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అప్లోడ్. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ డాక్యుమెంట్ మనకి తీసుకోలేదు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఎస్, ఓకే. ఇప్పుడు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం ఇచ్చాం, హ్యాండ్ రిటన్ కూడా ఇచ్చాం, మళ్ళీ కోడ్ కూడా ఇచ్చాం. సేవ్ అండ్ నెక్స్ట్.
ఆర్ షూర్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఇస్ కరెక్టేనా అని అడుగుతుంది. ఎస్ అన్నాను. సో మనది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వచ్చాం, మన పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ పోర్టల్కి వచ్చేసాం. ఇక్కడ మీరు ఎట్లయినా బిల్ డెస్క్ ద్వారా కానీ CCAvenue ద్వారా కానీ మీరు ఎట్లా పే చేస్తారనే దాన్ని క్లిక్ చేసి సెక్యూరిటీ కోడ్ తీసుకొని మనం సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్ అని అడుగుతుంది. ఎస్ అంటే ఇప్పుడు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మనకి ఇప్పుడు నా పేమెంట్ చేసేయండి, మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్అవుట్ అంతా తీసి దగ్గర పెట్టుకుని సేవ్ చేసుకున్న తర్వాత మీకు అది ఇంపార్టెంట్, అది అప్లికేషన్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ముందే చేస్తారో ఫస్ట్ పేజీలో మీ మొబైల్కి, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి మీకు రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ వస్తుంది. జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళొకసారి మీకు ఇస్తున్నాను నేను, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది మీరు ఒకసారి స్కాన్ చేసి పెట్టుకోండి, ఫోటో తీసి పెట్టుకోండి. సో వీటిని ముందే స్కాన్ చేసి రెడీ పెట్టుకొని అప్లికేషన్తో అన్ని రెడీ పెట్టుకున్న తర్వాతనే అప్లై చేసుకుంటారండి. సో మీరు ప్రిపేర్ అవ్వడానికి రేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ బ్యాచెస్లో లైవ్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 3rd ఆగస్ట్న. మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో వీడియో కోర్స్ కూడా అవైలబుల్ ఉంది, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందులో ఉంది, అవి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీ డిస్ట్రిక్ట్లోనే పనిచేసేటువంటి అవకాశం మీకు ఇందులో వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు హైదరాబాద్లో తప్ప, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఎక్కడైనా రేస్ పేరు మీద ఉంటే మాత్రం మాకు వాటికి సంబంధం లేదు. సో బాగా ప్రిపేర్ అవ్వండి, DCCలో జాబ్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.